అన్నం పెట్టే అమ్మనే కాదనుకుంటే ఎవరు పెడతారు? కొంతమందిలో ఒక అలవాటు ఉంటదండి, కొట్టాకో తిట్టాకో ఇక అమ్మొద్దు, నువ్వు నాకు అమ్మే కాదంటారు. వాళ్ళు ఎంత బుద్ధిహీనులండి. కొట్టినంత మాత్రాన తిట్టినంత మాత్రాన తల్లి తల్లి కాకుండా పోతుందా? తల్లి ఒకవేళ గద్దించినా తిట్టినా సరిదిద్దినా నీ మేలు కొరకే. అది గ్రహించలేని కొంతమంది ఏమంటారు తెలుసా అండి, ఇక నాకు అమ్మొద్దులే, నేను ఇంటి నుంచి వెళ్ళిపోతానని వెళ్ళిపోయి బాగుపడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఎవరు ఉండరు. వాళ్ళు ఏదర్ దేశ దిమ్మరులు అయిపోతారు, లేకపోతే ఏదో ఒక రకమైన చెడు అలవాట్లకు బానిసలు అయిపోయి వారి జీవితాన్ని పాడు చేసుకుంటారు. ఈ రోజుల్లో కూడా చాలా మంది దేవుని యొక్క క్రమశిక్షణ, కొన్నిసార్లు కొన్ని శ్రమలు దేవుడు అనుమతించినప్పుడు దేవుడు మంచివాడు కదండి ఇది ఎందుకు వచ్చిందని దేవుని తృణీకరించి వెళ్ళిపోతే ఇక మీకు దిక్కు ఎవరు? మేలు చేసే దేవుణ్ణే కాదనుకుంటే, మేలు చేసే దేవుని త్రోసివేస్తే ఇక మనకు కనికరమును దయను చూపించేవారు ఎవరు ఉంటారు?